ఇన్ఫోసిస్‌లో జాబ్ రావాలంటే క్యాండిడేట్స్‌ని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు? అసలుకి టోటల్‌గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఆన్‌లైన్ టెస్ట్‌లో దేని మీద క్వెషన్‌లు అడుగుతారు? అవి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఇంటర్వ్యూలో ఏం క్వెషన్స్ అడుగుతారో అవి ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజు అయితే నేనైతే ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా. నేనైతే అక్టోబర్ 14థ్ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేశా. జూన్ 18థ్ నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. ఈ మొత్తం గ్యాప్‌లో అసలుకి ఏం జరిగింది? అనైతే ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా అక్టోబర్ 14థ్ 2024కి వస్తే నేనైతే ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేశాను నా రెజ్యూమ్తో. ఈ ఇంటర్వ్యూ ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అనమాట. అక్టోబర్ 21కి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. అక్టోబర్ 21 కాలేజ్లో క్యాంపస్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ క్యాంపస్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది అని చెప్పి అయితే మెయిల్ వచ్చిందనమాట. టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ టెస్ట్ 2 hours ఉంటుంది, 7 సెక్షన్స్ ఉంటాయి. నేను ఏమేమి ప్రిపేర్ అయ్యా అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ అబిలిటీ. దీని మీద 7 సెక్షన్స్గా డివైడ్ చేసి ఇంకా లాస్ట్లో పర్సనాలిటీ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ చేశారనమాట. ఓన్లీ 2 rounds, ఆన్లైన్ టెస్ట్, ఫస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, అంతే. నేను అక్టోబర్ 21 టెస్ట్ అయితే రాశాను అనమాట. అక్టోబర్ 24th యూ హ్యావ్ క్లియర్ ద టెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ద ఇంటర్వ్యూ అని చెప్పి అయితే మెయిల్ అయితే వచ్చింది. అక్టోబర్ 24th 10 to 10:30 నా స్లాట్. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంటర్వ్యూ ఒక 20 to 25 minutes అయితే జరిగింది. ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారంటే, ఇది కూడా ఇంటర్వ్యూ సింగిల్ రౌండే. ఈ ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారంటే టెక్నికల్ అండ్ హెచ్ఆర్కి కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ లాగా ఉంది. నేనైతే సిఎస్సి డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఫస్ట్ అయితే ఇంట్రో అడిగారు. ఇంట్రోలో నేను ఇట్లా ఇంటర్న్షిప్ చేశాను అని చెప్పేసి నా స్కిల్స్ అవన్నీ చెప్పాను. ఇంటర్న్షిప్ గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ ఐ సింబల్లో ఉంటుంది, ఒకసారి అయితే అయితే చూసేయండి. ఇంకా నేను సిఎస్సి డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, నీకు ఏమాత్రం నాలెడ్జ్ ఉందని చెప్పేసి డేటా సైన్స్ గురించి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. డేటా సైన్స్ అంటే ఏంది, ఇప్పుడు ఈ జనరేషన్లో డేటా సైన్స్ ఎంత ఉపయోగం ఏమి అని చెప్పేసి ఆ 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. దాని తర్వాత నేను ఇంటర్న్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అసలు ఇంటర్న్షిప్లో ఏం స్కిల్స్ నేర్చుకున్నావు, ఇంటర్న్షిప్లో ఏం ప్రాజెక్ట్స్ చేసావు అని చెప్పి, ఏ టెక్నాలజీ యూస్ చేసావు అని చెప్పేసి అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ గురించి. నేనంతా ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక 5 to 10 minutes వరకు జరిగాయి. ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ మీదనే ఏ కంపెనీలో చేసావు ఏమి అని అన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను కంపెనీ పేరు చెప్పగానే ఆ కంపెనీని వాళ్ళు సెర్చ్ చేసి అది కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇవి కొంచెం హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. నీ కాలేజ్ గురించి 1 to 2 minutesలో ఏమైనా చెప్పు ఒక అని చెప్పేసి నన్ను అడిగారు. ఆ కాలేజ్ గురించి ఒక 1 to 2 minutes చెప్పాను. అది ఓకే డన్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నీకు అసలు ఈ జాబ్ ఎందుకు కావాలి, వై డూ యూ నీడ్ దిస్ జాబ్ అని క్వశ్చన్ అడిగాడు. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడే మెయిన్ మీరు కన్విన్స్ చేయాల్సింది వస్తుంది, ఎందుకు మీకు జాబ్ కావాలి. మనీ గురించి అట్లా చెప్పకుండా కొంచెం వెరైటీగా చెప్పడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ క్వశ్చన్ తర్వాత ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బాగా ఆలోచించి చెప్పని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే అడిగారు. టెల్ మీ అబౌట్ ద రూమ్ విచ్ యు ఆర్ రైట్ నౌ అని చెప్పేసి అడిగారు. అంటే నేను కంప్యూటర్ ల్యాబ్లో మాకు ఒక కొన్ని రూమ్స్ ఉండేవి అనమాట. ఇంటర్వ్యూ అక్కడే జరిగింది. ఆ రూమ్ గురించి, ఆ ల్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అబౌట్ ద రూమ్ అంటే మొత్తం ఆ ల్యాబ్ గురించి. దానికి నేను కొంచెం ఆన్సర్ చెప్పాను అతనికి. అతను కూడా ఒక స్మైల్ ఇచ్చేస్తే ఓకే యూ కెన్ లీవ్ అని చెప్పేసి అయితే పంపించేశాడు. అది అక్టోబర్ 24th మార్నింగ్ 10 to 10:30 ఈ టైంలో నాకు ఇంటర్వ్యూ జరిగింది. ఇంకా ఆ రోజు ఇంటర్వ్యూ అయిపోయింది అక్టోబర్ 24th. మళ్ళీ నవంబర్ 20 నాకైతే మెయిల్ వచ్చిందనమాట, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద సిస్టమ్ ఇంజనీర్ రోల్ అని చెప్పేసి. ఫస్ట్ కంపెనీ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా దాని తర్వాత మళ్ళీ January 8th మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చింది. ఏంటంటే మీరు ఇలాగా సిస్టమ్ ఇంజనీర్ రోల్కి సెలెక్ట్ అయ్యారు కదా, మీకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాం, మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు కాబట్టి ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాం. ఇది వింటర్న్షిప్ అంటారంట. దీనికైతే మైసూర్కి వెళ్ళాలి ఒక 2 months. అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఆన్బోర్డ్ చేసుకుంటాం సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చింది వింటర్న్షిప్కి. నేనైతే కొన్ని రీజన్స్ వల్ల ఇంకా కొన్ని ప్లేస్మెంట్స్ వల్ల ఆ ఇంటర్న్షిప్కి అయితే వెళ్ళలేకపోయాను. మళ్ళీ June 18th అయితే నాకైతే కరెక్ట్గా అఫీషియల్ ఆఫర్ లెటర్ అయితే వచ్చిందనమాట. ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ రోల్కి నేను సెలెక్ట్ అయ్యాను, ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది అని చెప్పేసి June 18th అయితే మెయిల్ వచ్చింది. ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ అయితే పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోండి. ఎక్కువ స్కిల్స్ ఉన్నా తక్కువ స్కిల్స్ ఉన్నా పర్ఫెక్ట్గా అయితే రెజ్యూమ్ అయితే చేసుకోండి. మీరు రెజ్యూమ్లో ఏం పెట్టారో దాని మీద ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి.
పైథాన్ బెటరా, జావా బెటరా, సి బెటరా, సి ప్లస్ ప్లస్ బెటరా, లేకపోతే అన్నీ బెటరా? అన్నిట్లో ఒక్కొక్క క్వశ్చన్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు క్యాండిడేట్స్లో, మా ఫ్రెండ్స్లో. అలాగా రెజ్యూమ్ ఫస్ట్ బాగా ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కాబట్టి యాప్టిట్యూడ్ మీద ఫుల్ గ్రిప్ పెట్టుకొని ఆన్లైన్ టెస్ట్ క్రాక్ చేయాలి. 2 అవర్స్లో 7 సెక్షన్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో యాప్టిట్యూడ్ మీద క్వాంటిటేటివ్, లాజికల్, వర్బల్ ఈ మూడింటి మీదనే 7 సెక్షన్స్. ఇంకా పర్సనాలిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీద కూడా కాన్సన్ట్రేషన్ బాగా చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చాలా కాన్ఫిడెంట్గా, కామ్గా అయితే ఉండండి. ఇంకా మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు ఎంత టెక్నికల్లో స్ట్రాంగ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్తోనే వాళ్ళని అయితే ఇంప్రెస్ చేయొచ్చు. ఇదే నా కంప్లీట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మనం ఇలాగ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం ఇదే ఫస్ట్ వీడియో. నచ్చితే ఇంకా నేను చాలా క్యాంపస్ రిక్రూట్మెంట్కి, ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ చాలా కంపెనీస్ అటెండ్ అయ్యాను. అన్ని ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.